హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలక్స్ 25. మా ఇల్లు చూసారా ఎలా ఉందో. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట ఆ ఇల్లు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు, ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఖాళీగా మమ్మీ నువ్వు ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటుంటావు ఇంకేముంది మా పని అని అంటారు కదా. వాళ్ళకి చూపించడం కోసమే నేనైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఈ ఈ బట్టలు అయితే 2 రోజుల నుంచి అయితే మడత పెట్టట్లే. ఇవైతే నా కోసమే పుట్టినట్టు చేస్తాయి. ఈ గిన్నెలు ఒకటిను బట్టలు ఒకటి నా కోసమే పుట్టినట్టు చేస్తాయి ఇవి. ఇక బట్టలైతే కూడా మడత పెట్టేస్తాయి. ఇప్పుడు ఇల్లు చూడండి ఇలా టిఫిన్ తిని ప్లేట్స్ కూడా అక్కడ పడేసిపోయి ఇల్లు చూడండి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి ఊడ్చుకొని అవన్నీ మడత పెట్టి ఆ పక్క బట్టలన్నీ మడత పెట్టేసి ఆ బెడ్షీట్ అంతా దులిపేసి ఇప్పుడు నేనేం పని చేస్తానో వాళ్ళకి తెలియట్లే కదా. అందుకని అయితే నేను వాళ్ళకి చూపించడం కోసం అయితే నేను వీడియో అయితే తీసిన అనమాట. అర్థం కావాలి కదా మరి వాళ్ళకి కూడా తెలవాలి కదా మరి. ఎందుకంటే నేనేం చెయ్యట్లేదు ఇంట్లోనే, మేము వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటుంది మా మమ్మీ అని అనుకుంటాను కదా వాళ్ళు. అందుకనేసి ఈ వీడియో అయితే తీసిన నేను. వాళ్ళకే కాదు ఇట్లా అనుకునేటోళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇంట్లోనేగా ఉండేది మీకేం పని ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది అనమాట. ఇట్లాంటి పనులు చేసి వీడియో పెడితే ఆహా వీళ్ళు ఇంత పని చేస్తారా ఇంట్లో, మేము లేనప్పుడు కూడా వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారా అనేసి అనుకుంటూ ఉంటారు. అంటే చాలామందికి ఒక చులకన భావం అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం పని ఉంటుంది, వాళ్ళు తిని పడుకుంటారు టీవీ చూస్తారు ఫోన్ చూస్తారు అని అనుకుంటూ ఉంటారు కదా. పని పుట్టిన తర్వాత నేను పుట్టినో లేకపోతే నేను పుట్టిన తర్వాత పని పుట్టిందో తెలియదు కానీ పని చేయడం కోసమే పుట్టినట్టున్నా నేనైతే. మా ఇంట్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదో ఒకటి పడి ఉందనుకోండి, ఎక్కడైనా ఒక దగ్గర పెట్టినామనుకోండి, ఆ గ్లాస్ మళ్ళీ నేను తీసేదాకా అది అక్కడే ఉంటుంది. ఒక రోజు కాదు 2 రోజులు కాదు వారం తర్వాత కాదు నెల తర్వాత చూసినా కూడా ఆ గ్లాస్ అక్కడే ఉంటుంది అనమాట. నేను తీసేదాకా దాన్ని ఎవ్వరు ముట్టరన్నమాట. అసలు దాని జోలికి ఎవ్వరు వెళ్ళారనమాట. అట్లుంటుంది మా ఇంట్లో అయితే. అంటే ఇక ఎవరు ముట్టరు, దాన్ని పట్టించుకోరు. ఫస్టు నాకెందుకు అనుకుంటారు. అన్నీ చేసి తెచ్చి ముందు పెడితే చక్కగా తినేసి లేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అవన్నీ నేను తీసుకోవాలన్నమాట. అలా బట్టలైనా అంతే, తిండైనా అంతే, ఏదైనా అంతే అనమాట. నేను చేసేదాకా వాళ్ళు అసలు కనీసం నీళ్ళు కూడా ముంచుకొని తాగలేరు. వాళ్ళు బిందెలకి వెళ్ళి నీళ్ళు తాగడానికి కూడా మమ్మీ వాటర్ ఇవా అంటారు. ఇక మా ఆయన అయితే ఏం లేదు, ఇక శనివారం వచ్చిందంటే ఇక ఆయన అన్ని సపరియాలి. ఇక ఆయనకు అన్ని బెడ్ మీద తీసుకురావాలన్నమాట. ఒక 3-4 సార్లు టీ అయితే తాగుతాడనమాట. శనివారం వస్తే ఇక అన్ని ఒక సినిమాలు పెట్టుకుంటాడనమాట. టీవీ చూసుకుంటా అప్పుడు ఇక ఏమేమి కావాలో ఇక అన్నీ అడుగుతూ ఉంటాడు, తెచ్చిస్తూ ఉంటే ఇక తింటూ ఉంటాడు. ఇక అక్కడేనమాట, అక్కడే తిని పక్కకు జరుపుతూ ఉంటాడు అనమాట గిన్నెలన్నీ. మాదైతే ఊరు అంటే పల్లెటూరు. ఇక్కడేంటంటే ఆడోళ్ళు గూడా అందరూ పనులకెళ్ళిపోతారనమాట. పొలం పనులకి, ఇంకా ఏ పనుంటే ఆ పనికైతే ఎళ్ళిపోతా ఉంటారనమాట. ఇంట్లో అయితే ఉండరు అస్సలు. ఇక కొన్ని రోజులైతే కరువు పనొస్తది. కరువు పనికి గూడా ఎళ్ళిపోతారు. అయితే నేను టిక్ టాక్ చేసేటప్పుడైతే చాలా మందైతే అనుకునేటోళ్ళనమాట. నేను వీడియోస్ చేస్తా ఉంటే ఇదేంటి వీడియోలు చేస్తుంది, అదేంటి అమ్మో! అయ్యో! అనుకుంటా దీర్ఘాలు తీసుకుంటా మస్తు మాట్లాడుకునేటోళ్ళనమాట అప్పుడు. ఇప్పుడు గూడా మళ్ళీ అట్లనే జేస్తానులంట. నేను వీడియోలు జేయడం వల్ల వీళ్ళకేమి ఇబ్బంది అయితుందో నాకైతే అర్థం గావట్లేదు. చాలామందైతే నా వీడియోస్ అయితే జూస్తున్నారు మా ఊర్లో. ఎవరు లైక్ జేయరు, కామెంట్ జెయ్యరు, సబ్స్క్రైబ్ జేసుకోరు. ఇంకా ఘోరాతి ఘోరం ఏందనంటే దానికోసం మాట్లాడుకుంటా ఉంటారనమాట. అయ్యా! ఇదేంటి వీడియోలు జేయడం ఏంటి? అదేంటి? మొగుడు తెచ్చి పెడతామంటే తిని ఊరుకోకుండా ఏం పనులవి అని దీర్ఘాలు తీస్తానులంట. మరి వాళ్ళకేమి ఇబ్బంది అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నా ముందు వచ్చి అడిగితే నేను చెప్తా వాళ్ళకి. కానీ నా వెనక మాట్లాడుకుంటాను కదా, ఆ విషయం అయితే నా ముందొచ్చి మాట్లాడితే నేను చెప్తా. ఏమైనా ఎవరేం చేసుకుంటే వాళ్ళకెందుకు. ఇప్పుడు నేను ఎవరినైనా ఇబ్బంది పెడతానా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేనేమేం చేస్తానా, నా ఇంట్లో నేను చేసుకుంటాను కదా. ఇప్పుడు వాళ్ళకొచ్చిన ఇబ్బంది ఏంటి అసలుకి అంతే. కొంతమంది ఏంటంటే ఇక అట్లనే అనమాట, పైకి ఎక్కుతా ఉంటే కిందికి లావుదామని చూస్తూ ఉంటారు కదా, ఇక అట్లనమాట. నేను వీడియోలు చేయడం వల్ల మరి వాళ్ళకి ఏంటి ఇబ్బంది చెప్పండి. వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముంది నా గురించి. నేనేమైనా వాళ్ళ కోసం మాట్లాడతానన్నా, మాట్లాడట్లేను కదా. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవచ్చు కదా. నా కోసం ఎందుకు వాళ్ళకి, నేనేం చేసుకుంటే వాళ్ళకెందుకు. వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే పోనీ నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుందమ్మా అనేసి అనుకొని నువ్వు చెప్పు, నేను వింటా. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నా గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పు. నువ్వే నా చుట్టనవా, నా అక్కవా, నా చెల్లవా, నాకెందుకు చెప్తావు నువ్వు. అంతే కదా. ఇప్పుడు నేను వీడియోలు చేయడం వల్ల మరి వాళ్ళకి ఏంటి ఇబ్బంది నాకు చెప్పాలా ఫస్ట్ అది. ఆడోళ్ళు ఒక 20% ఇట్లా ఉంటారనమాట. ఇట్లాంటి కుళ్ళుబోతోళ్ళు ఉంటారనమాట. ఏంటంటే వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి ఏం చేయడం చేత కాదు. ఒకళ్ళు చేస్తే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే గిట్టదనమాట. వాళ్ళు చేస్తాను వాళ్ళని ఎందుకు చేయని అని వాళ్ళని అనాలి, ఎట్లనే ఏదో ఒకటి చేయాలి వాళ్ళని అనేసి ఇదే పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళు.
అందరిని అనట్లే ఆడోళ్ళని. ఆడోళ్ళలో 80% మంచోళ్ళు ఉంటే 20% ఇట్లాంటి ఆనిముత్యాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళని ఎట్లా అంటే వీళ్ళకి నీళ్ళని బావి ఉంటుంది చూడండి, అందులో తోసేయాలన్నమాట వీళ్ళని. అందులో తోసేస్తే దరిద్రం వదిలిపోద్దనమాట. చీడ పురుగులు అనమాట ఇవి. ఆడ జాతికే చీడ పురుగులు అనమాట ఇట్లాంటివి. ఇక ముందుకొచ్చి మాత్రం అసలు ఎంత ప్రేమలోకబోస్తారో, అసలు ఎంత ప్రేమగా మాట్లాడతారో, అసలు వీళ్ళేనా అన్నది అని అనిపించేలా ఉంటదనమాట. అట్లా మాట్లాడతారన్నమాట. అసలు ఏం తెలవదు నల్లులు ఉన్నట్టే ఉంటారు. ఎనక చేసేది ఎనక చేస్తా ఉంటారనమాట. ఇలాంటోళ్ళని ఎట్లా అంటే నిజంగా చెప్తాను కదా, ఏం చేసినా తప్పు లేదు అసలు వీళ్ళని. సిటీలో ఉన్నోళ్ళు ఊరోళ్ళని చేసుకోకండమ్మా. ఊరోళ్ళెళ్ళి సిటీలోళ్ళని చేసుకున్నా ఏం బాధ లేదు గానీ, అట్లా కలిసిపోతారు గానీ, సిటీ వాళ్ళొచ్చి ఊర్లో బతకలేరు. నా పరిస్థితి ఇప్పుడు అదే అయిందనమాట. ఇక్కడ మైండ్ సెట్ ఆడోళ్ళ మైండ్ సెట్ వేరేలాగా ఉంటది. నా మైండ్ సెట్ వేరేలాగా ఉంటదనమాట. ఈళ్ళు ఎట్లంటే అన్నిటికి దీర్ఘాలనమాట. అయ్యా అదేంటి, అయ్యా ఇదేంటి, అది ఇది అని 10 వంకర్లు పెడతారనమాట ఆ మొహము. అందుకే చెప్తున్నాననమాట. ఊరోళ్ళు సిటీయోళ్ళు ఊరోళ్ళని చేసుకోకండి. ఊరోళ్ళు ఎళ్ళి సిటీలో బతకగలరు గానీ, సిటీయోళ్ళు ఊర్లో బతకలేరనమాట. ఈ ఆడోళ్ళు బతకనియ్యరు. ఇట్లా మాటలతో చంపేస్తా ఉంటారనమాట. ఇంకొకటి తెలంగాణ వోళ్ళు తెలంగాణోళ్ళనే చేసుకోండి. ఆంధ్రోళ్ళు ఆంధ్రలోనే ఎత్తుక్కోండి అమ్మాయిల్ని. తెలంగాణోళ్ళు మీరు కూడా అమ్మాయిలు మీరు అక్కడక్కడే చూసుకొని ఆంధ్రాలో వచ్చి చేసుకోకండి. ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ చేసుకోకండి. ఏ స్టేటోళ్ళు ఆ స్టేట్‌లోనే చేసుకోండి. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి చేసుకోకండి. అనుభవంతో చెప్తన్నా. 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తన్నా. ఎక్కడోళ్ళు అక్కడే, అక్కడ అమ్మాయిలనే చేసుకోండి, అక్కడ అబ్బాయిలనే చేసుకోండి. అటోళ్ళు, ఇటోళ్ళు చేసుకోకండి. అయినా నాకెందుకులే ఎవరు జడ్జ్ చేయొద్దు. ఎవరిష్టం వాళ్ళది. నాకు జరిగినట్టు అందరికీ జరగాలనేం రూల్ లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. నేను ఎవరికేం చెప్పను. ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ అట్లా అయిందనేసి అలా అనిపిచ్చింది కానీ, అందరికి అలా జరుగుతదని కాదు కదా! అందరు మనుషులు ఒకలాగా ఉండరు కదా! సరేలే నాకెందుకులే గానీ, నా బట్టలు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం రండి. అమ్మ ఇప్పటికి మడత పెట్టడం అయిందా? అప్పటినుంచి మడత పెడతానే ఉన్నానా నేను? ఓరి నాయనో! ఇన్ని బట్టలు ఒక్కరోజు బట్టలు మడత పెట్టకపోతే ఒక్కరోజు కాదు 2 రోజులు. అగో అక్కడ టబ్ ఉంది చూడండి. అది అక్షయ పాత్ర. అందరు సింకు అక్షయ పాత్ర అంటారు కదా! మా ఇంట్లో ఈ టబ్ కూడా అక్షయ పాత్రే అనమాట. కొన్ని బట్టలు ఎత్తే చాలు ఒక్క పూట. ఇక దాంట్లో ఇంత ఎత్తున వచ్చేస్తూనే ఉంటాయనమాట. అన్ని బట్టలైతే వచ్చేస్తాయి. హమ్మయ్య! అయిపోయినాయి మొత్తం పెట్టేసిన. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అమ్మ ఇల్లు చూడండి ఇప్పుడు హాయిగుంటది. ఆహా! మళ్ళీ వాళ్ళొచ్చేదాకా ఇట్లనే ఉంటది ఇల్లు. మళ్ళీ వాళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ అట్లనే చేసేస్తారు. ఆ ఉండే కొద్దిసేపు అరగంట, గంట సేపు ఉంటారు. ఆ గంట సేపు మళ్ళీ చిందరవందర చేసేసి వెళ్ళిపోతారనమాట. ఇక మళ్ళీ సదురుకుంటా నేను. ఇక మళ్ళీ ఇదే పని అనమాట నాకు. వాళ్ళు పాడు చేయడం, మొత్తం అంతా చిందరవందర చేయడం, నేను సదురుకోవడం. ఇక రోజంతా రోజు ఇదే పని ఇక నాకు. ఇట్లనే చేస్తూ ఉంటా నేను. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఈ పని చేసుకున్న తర్వాత అయితే హాయిగా ఉంటుందనమాట. ఈ ఒక్క రూమ్ ఇలా ఉంది కదా! ఇంకా వంట రూమ్ పరిస్థితి ఎట్లుందో, ఇంకా ముందు ఉన్న రూము, అవన్నీ రూములు కూడా మీకు నేను మెల్లమెల్లగా ఒక్కొక్కటైతే చూపిస్తూ ఉంటా. అన్నీ ఒకసారి చూపించలేను కదా! అందుకని ఇప్పుడైతే ఈ రూమ్ అయితే చూపిస్తున్నాను. మెయిన్ ఈ రూమే బాగా పాడైతది. ఎందుకంటే ఈ రూమ్‌లోనే ఉంటారు కదా వీళ్ళు. ఇక్కడే టీవీ చూడడము, ఇక్కడే తినడం అన్నీ ఇక్కడే ఉంటది. ఈ రూమే అనమాట మొత్తం. ఎన్ని రూమ్‌లు ఉన్నా కూడా అందరం ఈ రూమ్‌లోనే ఉంటాం మేము. ఆ ఫస్ట్ రూమ్‌లో ఎళ్లరు. ఇక్కడ నేనైతే ఇక నా బతుకైతే ఇక మొత్తం కిచెన్‌లోనే ఉంటదనమాట. ఆ వంట రూమ్‌లో అక్కడ చేసి శిథిలమైతా ఉంటా నేను. ఎందుకంటే నాకు అయితే ఇక్కడ ఉండడం, లేకపోతే నేను అక్కడే ఉండడం అనమాట. ఈ రెండే నా ప్లేసులు. వాళ్ళు నన్ను ఇక్కడ ఉండనియ్యరు. "మమ్మీ నువ్వేంటి ఇక్కడున్నావు? ఎళ్ళు నువ్వు కిచెన్‌లో ఉండిపో" అంటా ఉంటారనమాట నన్ను. గౌతమ్ గాడైతే ఎప్పుడు అదే మాట అంటా ఉంటాడు. సో, నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.